వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా బాగున్నారా? నేనైతే కొంచెం నీరసం అయితే తగ్గిందండి. నాకైతే నీరసం మొన్న అదే కాళ్ళకి చుట్టూ ఏదో వేసింది కదండి, కాళ్ళ దగ్గర సీమ్ పట్టింది కదా, తర్వాత వచ్చేసి నా ఫీవర్ కూడా ఫుల్గా వచ్చింది కదా. ఆ తర్వాత ఇవి తగ్గాక ఇదే ఫస్ట్ లాగండి ఇంకా తీసానమాట. ఈ రోజు అయితే కొంచెం నీరసంగా ఉంది, నిద్ర సరిపోవట్లేదు ముఖ్యంగా అండి. పెళ్ళి అయితే టైంకి పడుకోవట్లేదు. మా అమ్మాయి పడుకుంటే మా అబ్బాయి పడుకోవట్లేదు, మా అబ్బాయి పడుకుంటే మా అమ్మాయి పడుకోవట్లేదు మాట. నిద్ర అసలు సరిపోవట్లేక కళ్ళ దగ్గర అయితే కింద అయితే మచ్చలు అయితే వస్తున్నాయండి బాగానే. ఒకసారి బాగానే పడుకుంటూ పోతారు, ఒకసారి నాకు నిద్ర పట్టదు ఏంటో కానీ. ఇవన్నీ మ్యాక్సిమం చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదైతే కనుకండి. ఇప్పుడైతే నేను ఎందుకు లాక్కొచ్చిన నీరసంగా ఉన్నా కూడా ఎందుకు లాక్ తీస్తున్నానంటే కనుక, ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు అయితే కనుక అదే గంటలు అంటారు కదండి, సజ్జలు అంటారు దాన్ని, ఆటతో అయితే నేను బలమైన తిండి అది పిల్లలు కూడా చాలా హెల్త్కి చాలా మంది తిండి అలవాటు చేస్తాయి కనుక. మా అమ్మాయికి అయితే ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా. అవి మిగిలిపోయాను ఏం చేద్దామని చూస్తూ ఉంటే కనుక నేను ఇంతకుముందు జావ చేసేదాన్ని. మా అమ్మాయికి అయితే 4 మిల్లెట్స్తో 4 రకాలతో కలిపి జావ చేసేదాన్ని. అన్నీ అయిపోయినాయి కదా, సజ్జలు మిగిలిపోయినాయి, గోధుమలు మిగిలే మాట అండి. ఇంకా నేను సజ్జలతో అయితే నాకు ఆల్రెడీ తెలుసు, మేము చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఎక్కువగా వాడేవారండి, మా అమ్మగారు ఊర్లోన. అలా అక్కడ సజ్జలు పండించేవారు అనమాట. వాటితో కుడుములు లేదంటే అంబలి కింద కట్టి తీసుకుంటేవారు. నాకు అది ఐడియా వచ్చి వెంటనే అయితే సజ్జలు కుడుములు చేద్దాం అనుకున్నా. దాంట్లో ఏం కాదు, బెల్లం వేసి చేయాలండి. అదే ఎందుకు లాగు తీస్తాను అనమాట. చాలా హెల్త్కి చాలా మందండి. ఈ రోజులు ఎక్కువ మిలిట్స్ తింటున్నారు కదా. ఇది ఇలా తిన్నా కూడా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు. నేనైతే కనుక మా అబ్బాయి అయితే నైట్ అడిగాడండి ఇది వెజిటేబుల్ రోల్ చేయమని. నేను ఎగ్ రోల్ చేద్దాం అనుకున్నాను కానీ ఎగ్స్ లేవు ఇంట్లో. ఇంకా అందుకనే అప్పుడు మార్నింగే వెళ్ళి తేవాలంటే కష్టం కదని చెప్పేసి నేనైతే ఎగ్ రోల్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ చాలా లేట్గా లేసాను. నీరసంగా ఉండడం వల్ల అయితే కరెక్ట్గా 6:30 అయిపోతుందండి. ఇంకా నేనైతే 7:30 కల్లా మా అబ్బాయికి అరిచి పెట్టేలా, ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్గా అంత ఒక 8 నిమిషాలు బాగా ఫాస్ట్గా పిసికేసానండి. ఫీవర్ వల్ల అయితే అస్సలు పిసుకలేకపోయాను కానీ కష్టపడి. మరి మా అబ్బాయి స్కూల్ టైం అయిపోతుంది, కంగారు ఇంకా ఎంతగా టకటకమని పిసికేసి ఒక పక్కన పెట్టేసి లోపలికి వచ్చి చూసానండి. ఇవైతే గంటలండి చెప్పాను కదా సజ్జలు. ఇవైతే శుభ్రంగా అయితే మనం గంటలు అంటే కోళ్ళు కట్టేస్తాం కదా, అయితే తొక్క తీసేస్తారండి. ఇవన్నీ తీసినవి మేము కొనుక్కున్నమాట అండి, సజ్జలు అంటారు ఇప్పుడైతే వీటిని. ఇవి అయితే కనుక శుభ్రంగా నైట్ అయితే నానబెట్టేసాను, కడిగేసి నానబెట్టేసానండి. నిన్న మధ్యాహ్నం నానబెట్టానండి. నానబెట్టేసి నైట్ అయితే కనుక శుభ్రంగానే కడిగేసి మళ్ళీ గుడ్లు ఆరిపోసాను అనమాట. ఆరిపోయిన తర్వాత ఇలా వచ్చి మిక్సీలో పొడి కొడుతున్నమాట అండి. ఈ ప్రాసెస్ చాలా తేలికే. అవి అవి కడిగేసుకొని నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ అట్లా శుభ్రం కడిగేసుకుని నైట్ అయితే కనుక మనం ఇలాగా గుడ్ల మీద ఆరేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత ఆరిపోతాయి కదా, అవి తెచ్చి పౌడర్ చేసుకున్నాం, కాలు తంబలు చేసుకోవచ్చు. లేదంటే ఇలాగైతే బెల్లం వేసుకొని కుడుములు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బెల్లం ఎక్కువైపోయింది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. బెల్లం తక్కువగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది వీటికి. ఇంకా మిక్సీలో 2 కలిపి కొట్టేసాక అయితే కనుక అవి ఇంకా పక్కన అయితే ఆయి కుడుము కింద పెట్టాలి. అవి చిన్న చిన్న కుడుముల కింద చేస్తే బాగుంటుంది. కానీ బెల్లం ఎక్కువ అవడం వల్ల అయితే కనుక అది కుడుముల కింద అవ్వట్లేదు అనమాట. ఇంకా అందుకని ఇడ్లీ కింద అయితే వేసాను. నేను ఎలాగైనా టేస్ట్ అయితే బాగుంది కానీ బెల్లం కొంచెం ఎక్కువైంది అంతే. బెల్లం చూసుకొని వేసుకొని ఫస్ట్ టైం చేశాను. ఇంతకుముందు ఎప్పుడో తిన్నాను కానివ్వండి. అది కూడా నేను చిన్నప్పుడు తిన్నాను, మా అమ్మగారు ఊళ్ళో ఎప్పుడో స్కూల్ డేస్లో తిన్నానండి. తర్వాత ఇప్పుడు కొంచెం ఎప్పుడు నేను తినలేదు కాబట్టి నాకు ఐడియా ఉంది కొంచెం అన్నని, ఇంకా అందుకే చేసానమాట అండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. మనం బెల్లం లైట్గా బెల్లం వేసుకొని సాల్ట్ వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎవరైనా తిని ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది చాలామంది అయితే పల్లెటూరులో ఎక్కువగా తింటారు. ఇప్పుడు ఎవరు తింటలేదు కూడా మళ్ళీ మొదలెట్టారు ఇప్పుడు మిల్లెట్స్ తినము. అందుకే ఇలా తింటే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. తర్వాత ఇంకా మా అబ్బాయికి అయితే మార్నింగే నేను ఇంకా ఈ పక్కన అయితే చపాతీలు నానిపోయిన పిండి ఫాస్ట్గా అయితే చపాతీ పిండి అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా చపాతీ పిండి అయితే ఇంకా 4 వేస్తాను అనమాట. లేట్ అయిపోయింది. ఆల్రెడీ వాటిలో కర్రీ ఎక్కువ చేశారు. ఈ లోపల టైం అయిపోయిందని చెప్పాను కదండి, 7:30 కల్లా అతను వస్తానని చెప్పాను కదా. అక్కడ కొంచెమే కర్రీ పెట్టి మీకోసం వీడియో తీస్తున్నానండి. ఇంకా కొంచెం పెట్టబోదు ఆటోది వీడియో తీద్దామని చెప్పేసి కొంచెం కర్రీ వేయటం లేదు, ఆటోది వచ్చేసారు. బయట నుంచి ఆన కూడా వేస్తున్నారు. ఇంక వెంటనే ఇంకా ఫాస్ట్ ఉద్దేశం ఇంకా బాక్స్ పెట్టాలి కదా మనం. తొందరగా బాక్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా పెట్టేసి ఇంకా మా అబ్బాయికి ఇచ్చి పంపించేసాను స్కూల్కి అయితే కనుకండి. ఆ తర్వాత అయితే కొంచెం రెస్ట్ తీసుకోనండి, చాలా నీరసంగా ఉంటుంది. ఫీవర్ తగ్గడం వల్ల అయితే కనుక ఫీవర్ వచ్చి తగ్గడం వల్ల ఒళ్ళంతా కొంచెం అది ఏమంటారు ఊగినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అండి. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకోసం ఎక్కువ పని చేయడం మనసు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అనమాట అండి. ఇంక ఈరోజు కర్రీ కూడా వండుదాం అనుకోవట్లేదు, ఎగ్ రైస్ చేసుకుందాం అనుకున్నాను. దానికోసమని ఇంకా అదే ఇలాగైతే మా అబ్బాయికి ఓన్లీ చపాతీ పెట్టి పంపించాను కదా, మా ఆయనగారు రైస్ ఎట్ట వచ్చింది కదా అన్నారు. మా అబ్బాయి కావాలని అడిగాడండి చపాతీ. నేనేమి కావాలని తనకు పెట్టలేదు, తనకి ఇష్టం చపాతీ అని చాలా ఇష్టమండి. ఇంక ఇలా వచ్చేమాట అండి, ఇడ్లీలాగా ఇలా వచ్చేమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి.
దాని వాసన కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట, తినచ్చు. నాకు దాని ఫ్లేవర్ సూపర్గా టేస్ట్గా నచ్చుతుంది ఎవరికైనా. కాకపోతే ఇది మనం బెల్లం అయితే కొంచెం లైట్గా ఎక్కువైంది. ఇదైతే మనం గుడ్లో కడతారు కొంతమంది అయితే. మా అమ్మాలు అయితే మా ఊర్లో మొత్తం గుడ్లో కట్టేవారండి. గుడ్లో పైన ఫస్ట్ కిందనైతే వాటర్ వేసి పైన తెప్పాల పెట్టి దానిపైన గుడ్డ కట్టి ఇలా మరీ ఇంత ముద్దలా కాకుండా కొంచెం పలసగానే కలిపి ఇలా చేతికి నొక్కినట్టుగా చిన్న చిన్నవి పెట్టేవారండి. బాగా టేస్ట్ బాగుండేది అన్నమాట. కాకపోతే నేను కొంచెం బెల్లం ఎక్కువ వేసాను. ఈ లోపల మా ఆయనగారు నేను మధ్యాహ్నం చేద్దాం కదా అనుకున్నాను. ఈ లోపల మా ఆయనగారు భోజనంగా వచ్చేసారండి. ఇప్పుడైతే ఇంకా ఎగ్ రైస్ అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట నేను. మా ఆయనగారు ఇంకా వచ్చేసారు కాబట్టి ఫాస్ట్గా ఎగ్ రైస్ చేయాలి. ఎందుకంటే నేను మా ఆయనగారు ఇంకా రారేమనుకుని ధీమాగా ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఎగ్ రైస్ కోసం అయితే ఎగ్స్ అయితే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను పగలు కొట్టేసి. నేను ఎగ్ రైస్ ఇంతకుముందు అస్తమాటు చేసేదని మా అబ్బాయి క్యారేజ్లోకి. మా అబ్బాయికి అసలు నచ్చట్లేదండి, ఎగ్ రైస్ బాగా తిని తిని బోర్ కొట్టేసిందంటే అసలు ఎగ్ రైస్ ఎప్పుడు పెట్టద్దని అనమాట. అందుకే నేను ఎగ్ రైస్ మా అబ్బాయికి అసలు ఇప్పుడు చేయట్లేదండి. తుల్లో ఉండగానే మా అబ్బాయి అయితే ఎగ్ రైస్ వద్దని చేయడు. ఎందుకంటే నేను 2-3 సంవత్సరాల నుంచి అలాగా వారానికి 2 సార్లు ఎగ్ రైస్ పెట్టేసేదాన్ని, తొందరగా అయిపోద్ది కదా అని చెప్పేసి. మా అబ్బాయికి అత్తమానం తినడం వల్ల అసలు ఎగ్ రైసే వద్దని చేయడమాట. నాకు అసలు వద్దని అనేవాడు. ఇంకా సరే అని చెప్పేసి ఎగ్ రైస్ మానేసారనమాట. ఇదైతే మా అబ్బాయికి అయితే పొద్దున్న చెప్పాను కదా, మార్నింగే తనకైతే వెజిటేబుల్ రోల్ పెట్టేశాను చపాతి. ఇంకా అందుకోసమే నేనైతే ఇప్పుడు మా కోసం అయితే కొంచెం చపాతీ పిండి మిగిలింది. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినాలి. కానీ నేనైతే చెప్పాను కదా సజ్జలతోని కుడుములు చేసాను, అది నేను హద్వితలు అవి తినేసామన్నమాట. తర్వాత అయితే వెజిటేబుల్స్ కోసుకొని మా కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఎగ్ రోల్స్ కూడా తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసుకుని ఎగ్ అయితే 3 ఎగ్గలు పగలగొట్టేసి బాగా వేపేసుకొని పక్కకు తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా అందులోనే ఈ కోసుకున్న వెజిటేబుల్స్ ఉల్లిపాయలు అన్నీ వేసి వేపేసుకుంటున్నాను. ఈ వేగిపోయాకైతే నేను ఎగ్ రైస్ అయితే ఇందులో ఇంకా సాసులు కట్టే ఉంటాయి కానీ నా దగ్గర ఎప్పుడు ఉండవండి, అవి ఎప్పుడు వేసుకోమాట. పెద్ద ఎగ్ రైస్ ఇలాగే చేసుకుంటాం సింపుల్. కానీ సాసులు గట్ట ఎక్కువ వాడము మేము. ఇంకా మామూలుగానే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ వేసి ఇంకా సాల్ట్ ఉప్పు కారం వేసుకుంటాం. ఉంటే కనుక సాస్ ఉంటుంది కదా అదే వేసుకుంటామండి అంతే. టమాటాకి ఇచ్చిపోయి అంటారు కదా అదొకటి ఉంటే వేసుకుంటాం అంతే. ఇంకా తప్ప ఏమి వాడమండి మేము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇలా ఎగ్ రైస్ అయితే అన్నీ బాగా మగ్గిపోయాకైతే నేను ఎగ్ రైస్ ఇలా చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను మ్యాక్సిమల్గా చేస్తాను అనమాట అండి. ఎందుకంటే కూరగాయలు ఉడకకుండా పిల్లలు తింటారు కాబట్టి కూరగాయలు అయితే మగ్గిచ్చేస్తానండి. మీది కరెక్ట్ ప్రాసెస్ కాదో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ టమాటాలు అన్నీ మగ్గిపోయాక కొంచెం క్యారెట్ ఉడికిందో చూసుకున్నాకైతే ఇందులో అయితే రైస్ ఉడకబెట్టేసి ఉందండి. ఈ రైస్లో అయితే ఇంకా నేను ఎందుకంటే నైట్ అయితే రైస్ ఉండిపోయిందండి. ఆ రైస్ అయితే ఎగ్ రైస్ కింద చేసుకుంటున్నాను నేను. అందుకే రైస్ కూడా ఉండలేదు ఈరోజు అయితే. మా అబ్బాయికి ఇట్లా చపాతి, తర్వాత వచ్చి మాకు నైట్ ఉన్న రైస్ మాత్రమే చేసుకుంటున్నాను. ఇందులో ఇందాక వేపుకున్న ఎగ్ కూడా వేసుకున్నాను. మాకు ఈ ఎగ్ వైకే సరిపోదని చెప్పేసి ఎగ్ రైస్ సరిపోదని చెప్పేసి మళ్ళీ మా కోసం మళ్ళీ చపాతీలు కూడా చేశాను. ఈ పనులు ఒకసారి ఎక్కువ నీరసం తగ్గిన తర్వాత కూడా ఎక్కువ పనులు చేసాము, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ని అయితే ఎన్ని ఎగిపోయాక ఇంకా రైస్ వేసి కలిపేసుకుంటాను అంతే. సాల్ట్ ఉప్పు అని చూసుకొని మళ్ళీ సాల్ట్ ఉప్పు వేసి వేసుకుంటాం. సరిపోతే కనుక ఎగ్ రైస్ ఇలా చేసుకుని టేస్ట్ అయితే బాగుంటుంది. చాలామంది సాసులు గట్ట వేస్తారు కానీ నేనైతే నా దగ్గర ఉండవు కూడా. నేను మామూలుగా సింపుల్గా చేసుకుంటాను అన్నమాట ఎగ్ రైస్ అంటే కనుకండి. తర్వాత ఈ లోపల మా ఆయనగారికి ఇంకా టైం అయిపోతుందని ఇంకా అంటారు కదా, లాస్ట్ని అయితే కనుక ఇంకా ఇందులో అయితే ఏమంటారు మిరియాల పొడి అయితే వేసుకున్నానండి టేస్ట్ కోసమని. తర్వాత ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు చపాతీ ఉన్నది, చపాతీ సరిపోదనిపించింది చూడగానే. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ మీద చాలా టేస్ట్గా అయితే ఉందండి. నేను చెప్తున్నాను ఎగ్ రైస్ బాగుంది కానీ ఇది చపాతీ రోల్ ఇంకా బాగుందండి. అంటే చపాతీ రోల్ ఎప్పుడు తిన్నాను నేను, బయట అప్పుడప్పుడు ఒక్కసారి కొన్నాను, తిరుపతిలో తిన్నానండి అంతే. ఇలా బయట ఎప్పుడు తినలేదు, ఇంట్లో కూడా చేసుకుని తినలేదు. ఇదే చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం అయితే నేను చపాతీ రోల్ చేయడము. కానీ చాలా టేస్ట్గా అయితే ఉంది. ఆ చపాతీతో ఈ ఎగ్ మనం మామూలుగా ఈ వెజిటేబుల్స్ వేసి అది లోపల పెట్టి తింటే ఎలా ఉంటుంది ఏంటనుకున్నా అసలు నేను. చాలా టేస్ట్గా ఉందండి. మా అబ్బాయి కూడా క్యారేజ్ ఖాళీ చేసి తెచ్చాడు మటన్ని. నేను 4 పెట్టాను, మా అబ్బాయికి ఈవినింగ్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి. మా అబ్బాయి అయితే మధ్యాహ్నం తినేసి చాలా బాగున్నాయి మమ్మీ అన్నమాట. ఇలా నెయ్యి వేసి మా అబ్బాయి కూడా మాకు కూడా నెయ్యి వేసి ఇలాగ శుభ్రం పామేసి పైన కిందన. తర్వాత అయితే ఈ కొంచెమే మిగిలిందండి, కొంచెంగా పెట్టేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, నాకు నచ్చింది మాట. ఫస్ట్ టైం చేసుకున్నా కానీ మా అబ్బాయి కూడా నచ్చిందంటే శుభ్రం క్యారేజీ ఖాళీ చేసి తెచ్చామాట. సూపర్గా ఉంది. అందులో కూరగాయలు కూడా తినేసేయండి. ఇలా చేసి పెట్టేసాను అనమాట. తర్వాత టేస్ట్ చేసిందంటే షార్ట్ వీడియో ఆల్రెడీ ఎప్పుడు అప్లోడ్ చేసాను చూడండి. ఎందుకంటే ఇంకా నేను తర్వాత తీయలేకపోయాను, కొంచెం నీరసంగా ఉండగలిగితే వీడియో ఎక్కువ తీయలేకపోతుంది అనమాట. ఇలా అయితే మొత్తం స్వీట్ వేసుకున్నాం. మా ఆయనకు 2 నాకు 2 వచ్చి మా అమ్మాయికి ఉత్తి చపాతి, మా అత్తగారికి ఉత్తి చపాతి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళిద్దరు తినరండి కర్రీస్ గట్ట. మా అమ్మాయి చిన్న బాబు కదా తిందు, ఎగ్ రోల్ గట్ట తినరాదు కదా. ఉత్తి చపాతి ముక్కలు చేసి ఇచ్చాం. మా అత్తగారికి ఏమో నార్మల్ చపాతి ఇచ్చాం, ఆవిడకి పళ్ళు లేవు కదా.
ఆవిడ కూడా తింది. అందుకే ఇంక ఇలా అయితే ఈ రోజు అయితే అయిపోయిందండి. ఈ లోపల మీరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేసుకొని సపోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్. బాయ్ బాయ్.